ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. దీనులకు కలుగు ఆశీర్వాదముల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 147వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఈ 147వ కీర్తన 6వ వచనంలో దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా దీనులను లేవనెత్తువాడు అని అంటున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడలారా, దీనులను ఆయన లేవనెత్తుతానంటున్నాడు. ఎక్కడి నుంచి లేవనెత్తుతానంటున్నాడు? మరొక చాట దేవాదేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన దీనులను పెంట కుప్పల మీద నుండి లేవనెత్తుతానంటున్నాడు. ఏమండి, నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నావేమో, అందరూ నిన్ను అసహించుకుంటున్నారేమో, అందరూ నిన్ను చేదరించుకుంటున్నారేమో, తెలివి లేదని, జ్ఞానము లేదని, వివేకము లేదని, వివేచన లేదని, అన్ని విషయాల్లో తగ్గింపు స్వభావం గలవాడుగా ఉంటున్నావు, నీకేమీ తెలియదని అనేక మంది నిన్ను నిందించి అవమానపరిచి చెడ్డ మాటలలో పలికి నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో. కానీ నా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దీనులను యెహోవా లేవనెత్తువాడై ఉన్నాడు. నిన్ను మనుషులు లేవనెత్తకపోవచ్చు, నీకు ఎవరు సహాయం చేయకపోవచ్చు, నీకు ఎవరు తోడుగా లేకుండా ఉండవచ్చు, కానీ తోడుగా ఉండేవాడు, నీడగా ఉండేవాడు, సహాయకుడుగా ఉండేవాడు, ఆదరించేవాడు, ప్రతి విషయంలో ధైర్యము చెప్పేవాడు, ప్రతి విషయములో నీ పక్షముగా నిలవబడే దేవాది దేవుడు ఒకడున్నాడు. నిన్ను ఏ విషయంలో విడిచిపెట్టాడు? నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు కూడా నాకు న్యాయం చేయడం లేదు, దేవుడు కూడా నాకు అన్యాయమే చేస్తున్నాడు, దేవుడు నా మొర వినటం లేదు, నా బాధలు ఆయన చూడడం లేదు, నేను భయంకరమైనటువంటి బాధలు అనుభవిస్తున్నాను, ఎటు తోచని పరిస్థితిలో ఉన్నాను, అయ్యో నా జీవితం అంతా వృధాగా గడిచిపోయింది, వ్యర్థమైపోయింది, నా జీవితం అంతా తలక్రిందులైపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ జీవితమును తిరగరాయగలటువంటి దేవాది దేవుడు, లోకరక్షకుడు, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవుడు, గొప్ప దేవుడు ఆయనే. నీకు సహాయము చేయగల సమర్థుడు, నిన్ను లేవనెత్తువాడై ఉన్నాడు. కృంగిపోయిన స్థితి నుండి లేవనెత్తే దేవుడు, ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు సహాయం చేసే దేవుడు. అన్ని అయిపోయినాయి, నా జీవితంలో ఇక ఏది లేదు, నా జీవితం అంతా అతలాకుతలం అయిపోయిందని నువ్వు భావిస్తున్నావేమో. అట్టి స్థితి నుండి కూడా నా దేవాది దేవుడు మార్చగల సమర్థుడు. అందుకే ఈ 147వ కీర్తన 6వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఓ భక్తి లేని జనాంగమా, దీనులను చూసి అతిశయిస్తున్నావేమో, దీనులను చూసి కోప్పడుతున్నావేమో, నువ్వు భక్తి లేని వాడివిగా ఇతరులను ప్రశ్నార్థకంగా చూస్తున్నావేమో. నా దేవుడు భక్తిహీనులను నేలను కూల్చివేస్తారంటున్నాడు. కాబట్టి దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో జీవిస్తున్న వారులారా, నిన్ను త్రోసేశారని నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు. నువ్వు దీనుడుగా ఉండు, నా దేవాదేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. భక్తిహీనులు ఆయన నేలను కూల్చబోతా ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఎల్లప్పుడు ముందుకు సాగిపో. ఆయన కృప ఎల్లప్పుడు మన పైన ఉండునుగాక. ప్రార్థన. మహోన్నతుడా స్తోత్రం, నీ కృప ప్రతి ఒక్కరి పైన ఉంచండి. దీనులను
నీవే లేవనెత్తానంటున్నావు. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. నీ దీవెనలు మెండుగా నీ బిడ్డలకు దయచేయండి. మీ కార్యాలు జరిగించి కృప చూపించండి. నీ కృపతో ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించి వర్ధలు చేయండి. మేలుల చేత నింపి తృప్తిపరచండి. మీ కార్యాలు జరిగించి సహాయం చేయండి. ప్రతి విషయంలో నీ బిడ్డలకు తోడుగా ఉండి దీవించి ఆస్వాదించి వర్ధలు చేయమనడు యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి, వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సదాతోడే నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇదే భాగము నుండి మరుసటి దినము మరొక దినము ధ్యానం చేద్దాం. ఈ మాటలు మనందరి వెనుకలో ఫలభరితముగా ఆశీర్వాదకరముగా ఉండునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.